అందరికీ నమస్కారాంజలి. భరతఖండంలో కలి ప్రవేశించటమైనటువంటి ప్రదేశం ఏదైనా ఉంది అని అంటే అది సాక్షాత్తు శ్రీ నైమిసారణ్యధామ్. ఈ నైమిసారణ్యంలో కలియుగాంతం వరకు కూడా కలి ప్రవేశం అనేది జరగదు. ఎందుకు జరగదు అని అంటే ఈ క్షేత్రాన్ని బ్రహ్మ తన యొక్క సృష్టి ద్వారా ఉన్నతమైనటువంటి సృష్టి ద్వారా నిర్మించడం జరిగింది. దీంట్లో ఋషులందరూ కూడా అంటే మనకి త్రేతాయుగం అంతం జరిగే టైంకి ఋషులందరూ కూడా మానసిక ఒత్తిళ్లకు గురైపోయి ఎక్కడా కూడా ప్రశాంతంగా కూర్చుని తపస్సు చేయడానికి అవకాశం లేకుండా ఉండేటువంటి పరిస్థితులు ఉండేవి. ఆ సమయంలో ఋషులందరూ కూడా బ్రహ్మదేవుని కలిసి తండ్రి గారు, మరి మేము ఎక్కడా కూడా ప్రశాంతంగా కూర్చుని తపస్సు చేసుకోలేకపోతున్నాం, మానసికంగా ఆందోళన చెందుతున్నాము, దీనికి ఏదైనా ఒక చోట మేము కూర్చుని ప్రశాంతంగా తపస్సు చేసుకునేటువంటి భూమిని చూపించండి అని అంటే బ్రహ్మదేవుడు ఒక దర్భపుల్లని తీసుకుని గుండ్రంగా దాన్ని ఒక చక్రంలా చుట్టి వదిలినటువంటి వేగానికి ఆ చక్రం అయితే ఎక్కడైతే వెళ్ళి పడుతుందో ఆ భూభాగంలో మీరు చక్కగా కూర్చుని తపస్సు చేసుకోండి, ఆ భూభాగానికి కలి ప్రవేశం జరగదు అని చెప్పి ఆ చక్రాన్ని వదలడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ చక్రం అలా సుదర్శన చక్రం వలె వాయువేగంలో వచ్చి గిరగిరా తిరుగుతూ ఈ ఉన్నటువంటి ఇప్పుడు నైమిసారణ్య ధామంలో పడుతుంది. ఆ పడ్డదే మనం చూస్తున్నటువంటి చక్రతీర్థం. ఇక్కడ ఆ వేడికి, ఆ దర్భ పడ్డటువంటి వేడికి ఆ వేడి తట్టుకోలేక భూమి లోపలికి తీసేసుకుంటుంది ఆ దర్భని. ఆ లోపలికి తీసుకోవడం వల్ల ఏర్పడినటువంటి వలయం చక్రతీర్థం. అటువంటి ఆ వలయంలో ఈ ఋషులందరూ కూడా చక్కగా వచ్చి ఇక్కడ కూర్చుని ప్రశాంతంగా కూర్చుని తపస్సు చేసుకోవడం, యజ్ఞయాగాలు చేసుకోవడము, నిత్యాది కృతులు చేసుకోవడానికి ఈ భూమి తపోభూమిగా పిలువబడుతుంది. అలాగే వేదవ్యాసుడు 4 వేదాలకి విభజన చేసినటువంటి ప్రాంతం మరి ముఖ్యంగా. మరియు 18 పురాణాలు మనం చెప్పుకునేటువంటి భాగవతం, భారతం, తర్వాత కార్తీక పురాణం, మాఘ పురాణం అంటూ ఉండేటువంటి 18 పురాణాలు కూడా వేదవ్యాసుడు వారు రచించినటువంటి ప్రదేశం ఇది. తర్వాత మనకి హైందవ సంస్కృతి అంటే హైందవ కర్మలలో మనం నిత్యం ఇంట్లో చేసుకునేటువంటి సత్యనారాయణ వ్రతాలు కానీ, మంగళి గౌరీ వ్రతాలు కానీ, ఇతరితర నోములు వ్రతాలు ఏవైనా కూడా సూతుల వారు వారి యొక్క గద్దె మీద కూర్చుని ఇక్కడ రాత్రి సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు దాదాపు 88,000 మంది ఋషులకి చెప్పినటువంటి భూభాగ ప్రాంతం ఇది. అంత శ్రేష్టత కలిగినటువంటి ఈ శ్రీ నైమిసారణ్య ధామంలో ఋషులు తపస్సు చేసినటువంటి ఎన్నో ఫలితాలు పొందినటువంటి తపస్సు చేసినటువంటి ఈ భూభాగంలో మనం ఈరోజు రావడం ఉండడం అనేది మనకి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహం. కలియుగంలో ఒక్క పర్యాయమైనా సరే మానవుడు తన జీవితార్థం ఉన్నంత వరకు ఒక్క పర్యాయమైనా సరే నైమిసారణ్యానికి వచ్చి ఇక్కడ ఉండేటువంటి చక్రతీర్థ స్నానం చేయాలి. ఈ చక్రతీర్థ స్నానాన్ని కూడా అమావాస్య రోజు చేయడం చాలా ప్రత్యేకత. పౌర్ణమి, అమావాస్య తిథులు చాలా శ్రేష్టమైనవి. అలాగే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతకల్పం కూడా మనకి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినది ఇక్కడి నుండి. సూతుల వారు ఇక్కడ గద్దె మీద కూర్చుని చెప్పినటువంటి వ్రతమే శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము. మనకి సంస్కృతంలో కూడా చెప్తారు, పూర్వం సోనకాది మహాములు కొందరు నైమిసారణ్యమున గూడి ఉన్నవారు ఈ సూతిని చూసి ఇక్కడ అడిగిరి అని. ఈ విధముగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఇక్కడ ప్రసిద్ధి రచింపబడినది. అదే విధంగా వచ్చేటువంటి యాత్రికులు ఎవరైనా సరే నైమిసారణ్యానికి వస్తే ముఖ్యంగా దానము, ధర్మముతో పాటు యజ్ఞయాగాదులతో పాటు ఇక్కడ చేసుకోవాల్సింది మరీ ముఖ్యంగా తపస్సు. అనగా తపస్సు చేయడానికి ఒక 10 నిమిషాలైనా కూర్చుని ఇష్టదైవాన్ని, అమ్మా నాన్నని, గురువులని ఎవరినైనా సరే మనసులో తపనగా మనం తపస్సు చేస్తే ఆ ఫలితం 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇది తపోభూమి. తపోభూమిలో భగవంతు నామస్మరణ ఒక్కసారి చేసినా కూడా అది 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఇక్కడ ఒక్కసారి దోషణ చేసినా కూడా 1,000,000 రెట్ల పాపాన్ని మనకి మూటగట్టుకునేలా చేస్తుంది. కాబట్టి పొరపాటును కూడా దూషణ చేయరాదు. కుదిరితే భగవత్ నామస్మరణ చేసుకోవాలి, తపస్సు చేసుకోవాలి. తప్పితే ఇతర వ్యవహారాలు ఇక్కడ చేసుకోవడం అనేది అంత మంచి శ్రేష్టమైనటువంటి కాదు. అలాగే మనము నైమిసారణ్యానికి వచ్చినప్పుడు మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే సత్రం, భోజనం, మటన్, నిద్ర. ఇక్కడ భోగాల కోసం కాకుండా సత్ర భోజనం అంటే ఉప్పు కారాలు లేకుండా, అంటే మన రజోగుణం పెరగకుండా మనిషికి అక్కడి సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి. మద్యము, మాంసాలు లాంటివి తీసుకోకుండా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం అనేది కూడా తప్పనిసరి నియమం. తర్వాత మనకి మరీ ముఖ్యంగా చేసుకోవాల్సింది ఏంటంటే మటన్ నిద్ర అంటే నేల మీద పడుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరీ శరీరాలు సహకరించినటువంటి వారు ఎవరైనా సరే వారు సరే ఏసీ రూమ్ లో ఇంకోటో తీసుకుని వారు వ్యవహారం చేసుకోవచ్చు. కానీ సత్రం, భోజనం, మటన్ నిద్ర అనేది ఇక్కడ ఉన్నటువంటి శాస్త్ర ప్రామాణికం.
ఈ విధంగా మనం ఇక్కడ నైమిసారణ్యానికి వచ్చి యాత్ర పూర్తి చేసుకుని వెళ్తే జీవుడు మళ్ళీ జన్మ ఎత్తడానికి అవకాశం లేకుండా, మళ్ళీ జన్మ ఎత్తేటువంటి అవసరం లేకుండా పూర్తిగా మోక్షాన్ని ప్రసాదిస్తాడు అనేటువంటి క్షేత్రం ఇది. హరిహరాదులకి కూడా అత్యంత ప్రపంచంలో భూమండలంలో అంటే సృష్టి జరిగినటువంటి భూమండలంలోనే అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ప్రదేశం ఇది. ఇక్కడ ఒక్కసారి వెళ్ళినటువంటి వాడి మరణించినటువంటి వాడు ఎవరైనా సరే, బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మరణించినటువంటి వాడు ఎవరైనా సరే, అంటే వారి జీవిత కాలంలో ఒక్క పర్యాయం వాడు నైమిసారణ్య యాత్ర చేసి వాడు మరణించినట్లయితే హరిహరాదులు అనగా మనిషి మరణించిన తర్వాత మనకు మామూలుగా గరుడ పురాణం చెప్తూ ఉంటుంది, యమకింకరులు వచ్చి మనిషిని తీసుకువెళ్తారు అని చెప్పేసి, వాడు పుణ్యం చేసుకున్న వాడైతే దేవతలు వచ్చి తీసుకువెళ్తారు అని చెప్పేసి. కానీ నైమిసారణ్య యాత్ర చేసినటువంటి వాడు ఒక జీవితంలో ఒక్క పర్యాయమైనా ఇక్కడికి వచ్చి మనకు మామూలుగా చక్రతీర్థ స్నానం చేసి, అదే విధంగా వెళ్ళినటువంటి వాడు ఎవరైనా సరే మరణించినట్లయితే వాడి మరణానికి హరిహరాదులు కొట్లాడుతూ ఉంటారు. అంటే హరిభక్తులు శివభక్తులు వీళ్ళిద్దరూ కొట్లాడుతూ ఉంటారు. ఈ పుణ్యాత్ముని నేను తీసుకెళ్తానంటే ఈ పుణ్యాత్ముని నేను తీసుకెళ్తానని, అంత పుణ్యాన్ని మూటగట్టుకుంటాం. కాబట్టి జీవితంలో ఒక్క పర్యాయమైనా సరే నైమిసారణ్యానికి వచ్చి ఈ యాత్రని, నైమిసారణ్య ధామ్ని చక్కగా తిరిగి చూడాలని చెప్పేసి మరొకసారి కోరి తెలియజేస్తున్నాను. అదే విధంగా మనకి నైమిసారణ్యానికి వస్తే ముందుగా అందరూ ఇబ్బంది పడేది, ఊరికాని ఊరు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడి భయపడేది కూడా ఏంటి అంటే ఎక్కడ ఉండాలి అని, ఎక్కడ ఉండాలి, ఎలాంటి భోజనం దొరుకుతుంది, ఎక్కడ స్టే చేయాలి, ఎక్కడ ఉండాలి అనేది చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్న. దీంట్లో భాగంగా మనకి బాలాజీ ఆంధ్ర ఆశ్రమం సైని గెస్ట్ హౌస్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మనకి వారు తెలుగు వారు కాదు, హిందీ వారే, కానీ తెలుగు వారు ఏ విధమైనటువంటి భోజనం చేస్తారో ఆ విధమైనటువంటి భోజనాన్ని అందిస్తారు. అదే విధంగా చక్కటి రూమ్ అమెనిటీస్ కూడా చాలా బాగుంటాయి. ఏ ఇబ్బంది, ఏసీ రూములు ఉంటాయి, నాన్ ఏసీ రూములు ఉంటాయి. ఎవరైనా గ్రూప్ గా వచ్చిన వారికి చక్కగా చాలా పెద్దపాటి హాలు కూడా అది ఉంటుంది. చక్కగా ఏ ఇబ్బంది ఏమీ ఉండదు. అలాగే భోజనానికి కానీ, లోకల్ సైట్ సీయింగ్ కానీ ఒకవేళ ఎవరైనా వచ్చేవారు ఉంటే ముందుగా వీరిని సంప్రదిస్తే వీరు లక్నో నుంచి కానీ